GWTCS 50th యానివర్సరీ ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో మన ప్రముఖ బీఓడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యాష్ బదులూరు గారు ఉన్నారు. యాష్ గారు చెప్పండి, మీ పార్టిసిపేషన్ 50th యానివర్సరీలో ఉంటాం ఏ విధంగా feel అవుతుంది? అంటే 50 ఏళ్ల ఘన చరిత్ర అయిన ఆర్గనైజేషన్ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘము మొట్టమొదటి తెలుగు ఆర్గనైజేషన్ అమెరికాలోనే. అలాంటి ఆర్గనైజేషన్కి నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది ట్రై స్టేట్ డిఎంవీ ఏరియాలో, DC వాషింగ్టన్ మేరీల్యాండ్ ఏరియాలో. ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ని చాలా విజయవంతం చేయబోతున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 1000 మంది జనాలు ఆల్రెడీ క్రౌడ్ ఫుల్ అయి ఉన్నారు. అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు ఇంత అద్భుతంగా ఇంత మంచి సెలబ్రిటీస్తో, అయ్యన్న పాత్ర గారితో, దూలిపల్లి నరేంద్ర గారితో, అదేవిధంగా శర్వానంద్ గారు, అంజలి గారు, మణిశర్మ గారు, ఇంత అద్భుతమైన సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ రావడం ఈ ఈవెంట్కి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రేపు మణిశర్మ గారి కాన్సర్ట్ కూడా ఉంది. ఆ కాన్సర్ట్ కూడా దాదాపు 3000 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరూ కూడా ఈ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి మణిశర్మ కాన్సర్ట్ని చూసి ఆస్వాదించమని కోరుకుంటున్నాము. అట్లాగే మీరు చూసుకుంటే ఇది ఒక అంటే GWTCS అనేది ఇక్కడ ఒక లోకల్ ఆర్గనైజేషన్, మేరీల్యాండ్ ట్రై స్టేట్స్లో ఆర్గనైజేషన్. అట్లనే దీన్ని రోల్ మోడల్గా నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా తీసుకోవటాన్ని చూస్తే ఏ విధంగా అంటే మీ అందరికీ తెలిసిందో లేదో, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం అనే ఆర్గనైజేషన్ బైలాస్ మీదనే తానా ఆర్గనైజేషన్ ఫామ్ అయిందండి. సో వీటన్నిటిని చూస్తుంటే కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. తెలుగు వాళ్ళుగా ఖండాంతరాలు దాటొచ్చి కూడా ఇక్కడ కూడా తెలుగు సాంప్రదాయము, సంస్కృతి అన్నీ కూడా ఇక్కడ మేము అవలంబిస్తున్న విధానం చూసి కూడా చాలా ఆనందంగా కల్పిస్తుంది.